ఒకసారి అది జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మనం చెప్పలేదు సార్ ఇంకా, ఎందుకంటే రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడు సార్ ఇక్కడికి, దేశం వరకు వెళ్ళిపోయాడు. ఆ దేశం నుంచి ఇంకా నెక్స్ట్ హాలీవుడ్లో ఆ సినిమా ఒకటి చేయాలని ఆలోచిస్తుంది. కరోనా నుంచి ఇప్పటి వరకు థియేటర్ జనాలు రా అంటే భయపడుతుండ్రు. నా లైఫ్లో ఈ మూవీకి వచ్చిన పబ్లిక్ ఏ మూవీకి రాలేదు, నిజం చెప్తున్నా. చాలా రోజులు థియేటర్లో ఇంతమంది ఉండడమేనా, నెక్స్ట్ కరోనా నుంచి అయితే థియేటర్లోకి వచ్చే కానీ ఇంత పబ్లిక్ చూడలేదు. ఒక 20 మంది 30 మంది ఇట్లా వచ్చి చూసిపోయిన. కానీ నా లైఫ్లో కరోనా తర్వాత బిఫోర్ ఇంత పబ్లిక్ రోడ్ మీద జనాన్ని ఈ మూవీలో చూసినట్టే నా లైఫ్లో ఫస్ట్ టైం. థియేటర్లు మొత్తం నిండిపోయినాయి, మొత్తం ట్రాఫిక్ జామ్, ఫ్యాన్స్. అసలు నేను చాలా రోజులు మళ్ళీ ఇంతమంది పబ్లిక్ చూస్తున్నా రోడ్ మీద, నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈ మూవీతో పబ్లిక్ ఇంతమంది చూస్తున్నా కళ్ళతో. చాలా మంది ఏంటి కనబడతలేదు మధ్యలో అనుకున్నా, కానీ ఈ మూవీ చాలా మంది చూసిన. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది, అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. చాలా రోజులు చాలా మంది పబ్లిక్ చూసిన. సో అలాగే ప్రస్తుతం మనతో పవన్ కళ్యాణ్తో నిత్యం అండగా తనకు తోడుగా నిలిచేటువంటి జన సైనికులకు సంబంధించినటువంటి జనసేన కీలక నేతలు కూడా, కీలక వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. సరే మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఏం చెప్తారు మూవీకి సంబంధించి, ప్రస్తుతం వస్తున్నటువంటి రెస్పాన్స్కి సంబంధించి ఏం చెప్తారు? జై జనసేన. రాజకీయ రంగంలో బీజేపీ పార్టీని టీడీపీ పార్టీని కలిపి ఏ విధంగా అయితే డిప్యూటీ సీఎం అయ్యి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతుండో, అలాగే ఇక్కడ సుజిత్ని తమని కలుపుకొని సినీ రంగంలో మకటం లేని మహారాజుగా ఇవాళ 1000 కోట్లతోటి ఇవాళ ఓజీ అనే సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి రాజకీయ రంగాన్ని సినీ రంగంలో మకటం లేని మహారాజులు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ వన్ మ్యాన్ షో ద పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇవాళ ఫ్యాన్స్ అందరూ కూడా చొక్కాలు ఎగరేసే విధంగా, బటన్స్ తీసే విధంగా ఇవాళ మా హీరో ఈ రోజు పార్టీని ఏ విధంగా నిలబెట్టాడో సినిమాను కూడా ఆ విధంగా నిలబెట్టి నిజమైన ఫ్యాన్స్ కి ఈ రోజు దసరా పండుగని సంక్రాంతి పండుగను కూడా ఈ రోజు మా అందరికి ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు పవన్ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు పవన్ అన్న. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇంత పెద్ద విషయాన్ని అందించిన పవన్ కళ్యాణ్ గతంలో ఎంతమంది కొత్త వాళ్ళు ట్రై చేశారు, కానీ సుజిత్తోనే ఇది సాధ్యమైంది. డైరెక్టర్ గురించి అలాగే అభిమానికి మాత్రమే చాలా బాగుంది. అభిమానించే హీరోని ఏ విధంగా సూచిస్తే తను భారతదేశం అవుతాడో ఆ విధంగా తన అభిమాని కాబట్టి ఈరోజు అలాగే ఉన్నాడు. పక్కాగా ఈ కంపేర్ చేసినప్పుడు ఈ సినిమాకి సంబంధించి వస్తున్నటువంటి అభిమానులు వస్తున్నటువంటి స్పందన, క్రేజ్, ఆ కలెక్షన్స్ గురించి